హాయ్ అండి, ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి కేక్ చేయబోతున్నామండి. ఈ కేక్లో మనం ఎటువంటి మైదా కానీ షుగర్ కానీ ఎగ్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు, హెల్తీగా చేయబోతున్నాము. చూస్తున్నారు కదా కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ముఖ్యంగా షుగర్ తినని వాళ్ళకైతే ఈ కేక్ చాలా నచ్చేస్తుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోవచ్చండి. ముందుగా నేను ఇక్కడ కొన్ని జీడిపప్పుని అలాగే కొన్ని బాదం పప్పుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటున్నానండి. చూసారు కదా చేసుకున్నాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లంని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. ఒక బౌల్లో వేసుకొని అందులో 1/4 కప్ వాటర్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి బెల్లం అంతా కరిగేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా మొత్తం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలండి. కరెక్ట్గా వేసుకోవాలండి, అప్పుడే మనకి కేక్ ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాము. వేసుకున్నాక ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా. అలాగే ఇందులో ఒక 1/2 కప్ నూనెను కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా. చూసారు కదా, ఇప్పుడు ఒక 1/2 కప్ పాలను వేసుకుందామండి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే యూస్ చేయాలి, అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. పాలు బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇంకొక 1/4 కప్ మిల్క్ వరకు మనం యాడ్ చేసుకుందాము. మనం ఈ కేక్లో టోటల్గా 1 కప్ మిల్క్ వరకు యాడ్ చేస్తామండి. అప్పుడే మనకి కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంకొక 1/4 కప్ మిల్క్ని కూడా వేసుకొని కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పీసెస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అలాగే 1 టీ స్పూన్ వినిగర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ మనకి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకొక 1/4 కప్ పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నాకు ఇక్కడ కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందామండి. నేను ఇక్కడ బౌల్కి ఆయిల్ రాసుకొని అలాగే బటర్ పేపర్ని కూడా వేసుకొని పెట్టుకున్నాను. ఆ బౌల్లో ఈ కేక్ బ్యాటర్ని వేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ముందుగా మనము హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో తీసి పెట్టేసుకొని 50 to 60 మినిట్స్ వరకు ఈ కేక్ని బేక్ చేసుకోవాలండి. వన్ అవర్ కన్ఫర్మ్గా బేక్ అవ్వాలండి. చూసారు కదా, 1 అవర్ తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూస్తున్నారు కదా, కలర్ పర్ఫెక్ట్గా వచ్చింది, కేక్ బాగా బేక్ అయింది. ఇప్పుడు ఒక టూత్ పిక్ పెట్టి చూసుకుందాము కేక్ బేక్ అయిందో లేదో. చూసారు కదా, టూత్ పిక్కి ఎటువంటి కేక్ అనుకోకుండా ప్లెయిన్గా వచ్చేసింది, క్లీన్గా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంత స్పాంజీగా వచ్చిందో చూస్తున్నారు కదా, చాలా స్పాంజీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కట్ చేసి చూసుకుందామండి. చూస్తున్నారు కదా, కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా బేక్ అయింది. కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. దీని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్.